barriers to foreign trade and foreign investments after independence. Analyze the reasons. మన ఇండియన్ గవర్నమెంట్ ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి? ఇండియా నుంచి గూడ్స్ కొనడం అనదర్ కంట్రీ నుంచి, అదే ఫారెన్ ట్రేడ్ అంటారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? అనదర్ కంట్రీ నుంచి మనకి, సో అనదర్ కంట్రీలోని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, మనీ పెట్టడం బిజినెస్ లో అనదర్ కంట్రీతో, దాన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ ది ఇండియన్ గవర్నమెంట్ పుట్ బ్యారియర్స్ టు ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ బికాస్ ఇండియన్ గవర్నమెంట్ ఏమొచ్చి ఫారెన్ ట్రేడ్ కి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కి బ్యారియర్ పెట్టింది, అంటే అడ్డంకులు పెట్టింది. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ది ప్రొడ్యూసర్స్ విత్ ఇన్ ది కంట్రీ ఫ్రమ్ ఫారెన్ కాంపిటీషన్. In the 1950 and 1960s, the industries were coming up in India, and external competition due to imports at the stage would not have been conducive for development of domestic industries in India. మొత్తం పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, స్వాతంత్రం తర్వాత ఇండియా ఒక కొత్త దేశంగా మారింది. సో ఇండియాలోకి ఇండస్ట్రీస్ చాలా బలహీనంగా ఉన్నాయి. కాకపోతే అప్పుడు విదేశీ వస్తువులు ఎక్కువగా వస్తే భారత పారిశ్రమలు నిలబడలేవు అనమాట, వాళ్ళ డిమాండ్ పెరిగిపోద్ది. అందుకే ప్రభుత్వం ఈ యొక్క విదేశీ నుంచి వస్తున్న బిజినెస్ ని మరియు విదేశీ యొక్క పెట్టుబడుల్ని, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని అడ్డు పెట్టింది, ఆపింది. సో ప్రభుత్వం విదేశీ యొక్క ట్రేడ్ ని, పెట్టుబడుల్ని అడ్డు పెట్టింది అనమాట. ఇది ఇండియాలోని పారిశ్రమను రక్షించడానికి చేయబడింది అనమాట. ఫారెన్ కాంపిటీషన్ అంటే ఏంటమ్మా? ఫారెన్ కాంపిటీషన్ అంటే ప్రొడక్ట్స్ ఫ్రమ్ అనదర్ కంట్రీస్ అనమాట, లోకల్ ప్రొడక్ట్స్ తో పోటీ పెట్టడం మార్కెట్ లో, దాన్ని ఫారెన్ కాంపిటీషన్ అని అంటారు. హార్డ్ వర్డ్స్. కండ్యూసివ్ అంటే ఏంటమ్మా? సపోర్టివ్, హెల్ప్ అనమాట, హార్డ్ వర్డ్స్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాంపిటీషన్ అంటే ఏంటమ్మా? అంటే కాంపిటీషన్ అనమాట, అవుట్ సైడ్ ది కంట్రీ నుంచి రావడం, అది ఎక్స్టర్నల్ కాంపిటీషన్. నెక్స్ట్ 2 మార్క్స్. వై ఈస్ ద